హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు బుధవారం రోజు రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి. చాలు, 1 గంటలో మీ జీవితం మరియు వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి. వద్దన్న ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి. ఎందుకంటే ధనియాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా అందరి ఇళ్లలో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య. చాలామంది ఇళ్లలో డబ్బు సరిపడా ఉండదు, వచ్చిన ధనమంతా ఖర్చయిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితులు వస్తాయి, అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు. అసలు ఏమైనా ఉంటే అప్పులు, బాధలు, ఆర్థిక సమస్యలు ఉంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా, ఆ ధనియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా 3 బుధవారాలు చేయాలి. మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా 3 బుధవారాలు చేయాలి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ బుధవారం ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధనియాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంది. మన జీవితాన్ని మార్చుకునే శక్తి కూడా ఉంది. ధనానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి లోటు ఉన్నా, ధనం సంపాదన పెరగాలని కోరిక ఉన్నా, ధనానికి కొరత రాకూడదు అనే కోరిక ఉన్నా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత, చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ, ప్రమిద లాంటి దాన్ని కానీ తీసుకొని దానిలో పిడికెడు ధనియాలు వేయండి. పిడికెడు అంటే మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. పిడికెడులో సగం వేసినా పర్వాలేదు. తర్వాత 1 స్పూన్ ఆవు నెయ్యిని ఈ ధనియాల మీద వేయండి. చివరిలో చిటికెడు కర్పూరం పొడిని కూడా ఈ ధనియాల పైన వేయండి. తర్వాత ఈ గిన్నెను తీసుకొని మీ ఇంటి నడి ఒడ్డున పెట్టండి. అంటే ఇంటికి మధ్యలో పెట్టి ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య తీరడం కోసం ఈ పరిహారం చేస్తున్నానని, నా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి. చక్కగా ఆ గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చివేయండి. ఆవు నెయ్యిని, కర్పూరం పొడిని వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది. అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను తీసి భద్రంగా దాచిపెట్టండి. ఇలా మొత్తం వరుసగా 3 బుధవారాలు చేయండి. ఇలా 3 వారాలు చేయటం పూర్తయిపోయిన తర్వాత ఒక రోజున ఈ బూడిద మొత్తాన్ని తీసుకొని ఆకాశంలోనికి ఎగిరేలాగా ఉఫ్ అని ఊదేసి ఇంకొకసారి మీ కోరికను చెప్పుకోండి. చాలు, ఒకే 1 గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. మీ కష్టాల నుండి బయటపడతారు. ధనలాభం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.
రేపే ఆఖరి శ్రావణ బుధవారం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ బుధవారం విష్ణుమూర్తికి సంబంధించిన ప్రత్యేకమైన పేర్లను అంటే నామాలను చదివి ఉంటే అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మరి ఆ నామాలు ఏమిటో ఎలా చదవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే బుధవారం రామ రామ అంటూ రామనామం చదువుకుంటే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కృష్ణ కృష్ణ అంటూ కృష్ణనామం చదువుకుంటే అంటే మనసులో కాకుండా బయటకు అనుకుంటే మనకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నారాయణ నారాయణ అని శ్రావణ బుధవారం నారాయణ నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటే గ్రహ నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చెడ్డ శకునాలు చూడటం వలన వచ్చిన దోషాలు కూడా తొలగిపోతాయి. అన్ని కష్టాలు తొలగిపోవాలంటే శ్రావణ బుధవారం సర్వేశ్వర సర్వేశ్వర అనే విష్ణు నామాన్ని వీలైనన్ని సార్లు అనుకోవాలి. అలాగే పురుషోత్తమ అనే నామాన్ని చదువుకుంటే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శ్రావణ బుధవారం విద్యార్థులు ఎవరైనా సరే పురుషోత్తమ పురుషోత్తమ అంటూ పురుషోత్త నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. విద్యారంగంలో విశేషంగా రాణిస్తారు. అలాగే ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలంటే శ్రావణ బుధవారం శ్రీష అనే విష్ణునామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. శ్రీష అనే విష్ణు నామం వలన శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే హృషికేశ అనే నామాన్ని శ్రావణ బుధవారం వీలైనన్ని సార్లు చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శ్రావణ బుధవారం ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయాలలో రావి ఆకులో గంధం వెన్నపూస ఉంచి ఎవరికైనా దానం ఇస్తే అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, సిద్ధిస్తుంది కూడా. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనేక మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుంది. రావి ఆకులో గంధం వెన్నపూస ఉంచి విష్ణు సంబంధమైన ఆలయంలో దానం చేయండి. తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధింప చేసుకోవచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ బుధవారం రోజు విష్ణు సంబంధ ఆలయంలో 2, 4, 6, 8 సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. ప్రతి ప్రదక్షిణానికి ధ్వజస్తంభం దగ్గర ఒక పుష్పంని ఉంచండి. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధింప చేసుకోవచ్చు. కాబట్టి రేపు శ్రావణ బుధవారం రోజు ఈ పనులు చేయండి. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు సకల శుభాలు సిద్ధింప చేసుకొని సంతోషంగా జీవించండి. రేపు శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కోరుకున్నంత ధనం వస్తుంది. మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అని పండితులు చెబుతూ ఉన్నారు. సాధారణంగా పంచదార అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. పంచదార లేని ఇల్లు ఈ భారతదేశంలో ఉండదు. పంచదార చెరకు నుండి తీస్తారు కనుక పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. సాధారణంగా తీయగా ఉండే ఏ పదార్థమైనా సరే లక్ష్మీదేవికి ఇష్టమే కనుక పంచదార కూడా లక్ష్మీదేవికి ఇష్టమే. అయితే ఈ పంచదారతో శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఒక చిన్న పనిని చేస్తే మీకు ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అనేక మంది ధన సమస్యలపైన అప్పుల బాధల వలన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు చక్కగా శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే
ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఏం చేయాలి అంటే శ్రావణ బుధవారం రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత శుచిగా స్నానం చేసుకోండి. పూజా గదిలో లక్ష్మీనారాయణుల ఫోటోని సిద్ధం చేసుకొని పూజించండి. పెద్దగా పూజ చేయవలసిన పని లేదు. సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. అలా పూజ చేసిన తర్వాత ఒక చిన్న తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. తెల్ల రంగు వస్త్రం లేకపోతే ఒక వైట్ పేపర్ను తీసుకోండి. పేపర్లో ఒక స్పూన్ పంచదారను వేసి పొట్లంలాగా కట్టాలి. ఆ పొట్లాన్ని ఇష్టదైవం ముందు పెట్టి మీ పరిహారాన్ని మేము కేవలం మా అవసరత కోసం చేస్తున్నాము, మా ఆర్థిక సమస్యలు తీరడం కోసం చేస్తున్నాము, డబ్బులు రావడం కోసం చేస్తున్నాము కనుక ఈ పరిహారం సిద్ధించేలాగా చూడు తల్లి అని లక్ష్మీనారాయణులను వేడుకోవాలి. ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పంచదార పొట్లాన్ని పూజా గదిలో అలా వదిలివేయండి. బుధవారం రోజు రాత్రి మళ్ళీ ఈ పంచదార పొట్లాన్ని తీసి మీరు పడుకునే తలదిండు కింద పెట్టుకోండి. ఇలా పెట్టినప్పుడు ఈ పరిహారం చేసుకున్నట్లు ఎవరికీ కూడా చెప్పవద్దు. అలా చెప్తే మాత్రం ఈ పరిహారం పనిచేయదు. కాబట్టి గుర్తు పెట్టుకోండి. ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి. రాత్రికి దిండు కింద పెట్టుకొని పడుకోండి. మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ పంచదారను తీసి ఎక్కడైనా సరే నల్ల చీమలు తిరిగే చోట పడేయండి. లేదంటే ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో పడేయండి. ఇలా మీ కష్టాలు తీరే వరకు ఈ పరిహారం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. మంచి యోగాలు సిద్ధిస్తాయి. చాలా వరకు మంచి జరుగుతుంది. మనోధైర్యం, సంకల్పం దృఢంగా ఉంటే ఆ దైవం అనుగ్రహంతో ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఆర్థిక సమస్యలు తొలగాలి అనుకునేవారు, అప్పుల బాధలు పోవాలి అని కోరుకునేవారు, మనశ్శాంతి కావాలని కోరుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. చాలా మంచి ఫలితాలను తెచ్చిపెట్టే అద్భుతమైన పరిహారం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి సమస్యలను తొలగించుకోండి, ధనలాభాన్ని పొందండి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా రేపు శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. డబ్బు సమస్యలను తొలగించుకొని ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.